ఏంటో ఈడు పొద్దున్నే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. ఈడు ఇల్లు తెలియక ఊరంతా తిరుగుతున్నాడు. లండన్ రాజు అని చెప్పరా, ఇట్టే చెప్పేస్తారన్నాడు. ఒక్కడిని అడిగినా ఆ పేరు ఎవడో కూడా తెలియదు అంటున్నాడు. ఆడి ఇల్లు తెలియక పొద్దున్నే గల్లీల చుట్టూ తిరుగుతున్నాడు. అక్కడ ఎవడో కనిపిస్తున్నాడు, అడిగితే చెప్తాడేమో. వస్తున్నా. ఒరే లండన్ రాజు, ఊరంతా వెతికాను రా, నువ్వు చెరుకు తోటలో ఉన్నావు ఒకటి చెప్పాడు రా. ఒరే ఇన్ని చెరుకు తోటలో నువ్వెక్కడున్నావురా? తమ్ముడు నీకు లండన్ రాజు గారు తెలుసా? వాడెవడన్నా? వీడు లండన్ రాజు కాదన్నా, రాంబాబు. నేరుగా వెళ్తే ఆడ పంప్ సెట్లో ఉంటాడు, నువ్వు పోయి చూడన్నా. అలాగే. ఊరే లండన్ రాజు, నీకోసం ఈ ఊరు వచ్చాను రా. నీ అడ్రస్ ఎక్కడైనా అడిగితే ఒకడేమో ఇదిగో చూపిస్తానని చెప్పి నా బ్యాగ్ కొట్టేశాడు రా. మరొకడినేమో చెరుకు తోటలో ఉంటావంటే వెళ్ళా. మరొకడు కనిపించాడు రా, ఆడిని అడిగితే పంప్ సెట్ దగ్గర ఉన్నావంటే వెళ్ళా. ఆఖరికి ఊరంతా వెతికితే ఈ ఇంటికి వచ్చాను రా. ఇక్కడ చూస్తే తాళం వేసి ఉంది. అసలు నువ్వు ఎక్కడున్నావురా? భయ్య నీకు తెలుసా? దీనికి బాగా తెలుసా? వాడు నా ఫ్రెండ్ భయ్యా. ఫ్రెండా? వీడు నాకు 25,000 పియ్యాలయ్యా, ఇది కనిపించట్లేదు. నీకున్నా భయ్యా ఫోన్ ఏంటి భయ్యా ఎంత బాగుంది? ఎంత భయ్యా ఫోన్ ఇది? 25,000 ఉంటుంది భయ్య. 25,000 ఉంటుందా? సరే మీ కూడా ఫోన్ రాది. నీ అవ్వ, నీకోసం ఊరంతా ఎంత వెతకాలరా? ముందు నా బ్యాగ్ కొట్టేశారు, ఇప్పుడు నా ఫోన్ కూడా కొట్టేశారు. నీ పేరు లండన్ రాజు అంటే ఎవడూ తెలియదు అంటున్నారే. నీ పేరు లండన్ రాజు కాదు, నిన్న నా తమ్ముడు రాంబాబు అని చెప్పాడు. నీ పేరు రాంబాబు. దొరికేవరా నువ్వు? ఇప్పుడు ఎందుకు దొరకవు నేను చూస్తా. భయ నీకు రాంబాబు తెలుసా? తెలిసిన నేను చెప్పిన అడిగినా కూడా తప్పుకా. అన్నా రాంబాబు తెలుసా అన్న? రాంబాబు రాంబాబు అన్న. రాంబాబు తెలుసు. చెప్పండి ఎక్కడ ఉంటుంది? క్వార్టర్స్. పాకెట్లో డబ్బులు లేవు. ఏంటో ఈ ఊర్లో రాంబాబు గురించి అడిగితే ఒక్కడు సరిగ్గా సమాధానం చెప్పడే. తలతికి సమాధానాలు వస్తున్నాయి అందరి దగ్గర నుండి. ఒరే రాంబాబుగా, ఎలాగైనా నిన్ను పట్టుకొని నా డబ్బులు వసూలు చేసుకుని వెళ్తారా ఈ ఊరు నుండి, అంతే. తప్పుడు నీకు రాంబాబు గారు తెలుసా? ఒక్క నిమిషం ఆగరా, ఇక్కడ ఒక్క నిమిషం. రాంబాబు కావాలా నీకు? మా వాళ్ళని తీసుకొస్తా. ఒక్క నిమిషం ఆగరా నువ్వు, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, మా వాళ్ళని తీసుకుని వస్తా. ఒక్క నిమిషం ఉండరా, నీకు రాంబాబు కావాలరా? మా వాళ్ళని తీసుకుని వస్తా, ఇక్కడే ఉండరా. ఒరే రాంబాబుగా, నువ్వేం చేశారు అసలు ఈ ఊర్లో? భయ్యా నీకు రాంబాబు గారు తెలుసా? ఐఎమ్ రాజ్, గోల్డెన్ రాజ్. ఇక్కడ నా గురించి అడగాలి, నా గురించే తెలుసుకోవాలి. మధ్యలో రాంబాబు గారు ఎవడు? ఎవడు ఎవడు ఎవడాడు? వస్తాను భయ్య. నా చెల్లి దగ్గర వెళ్తావారా రాంబాబుగా? అయిపోయారు ఈరోజు నా చేతిలో. అన్న నీకు రాంబాబు తెలుసా? తెలుసా నీకు? తెలుసా? తెలీదా? తెలీదు. రాజ్, లండన్ రాజ్. అప్పు తీసుకొని తప్పించుకొని తిరగడం నా పని, వాళ్ళు నా చుట్టూ తిరగడం వాళ్ళ పని. నీ పేరు లండన్ రాజా? రాంబాబు కదరా? అది నీకు తెలుసు. అప్పిచ్చేవాడికి నేను లండన్ రాజ్. అయితే నీకోసం ఒక ఊళ్ళోకి వచ్చాడు. ఎవడు? తెలీదన్నా, ఊరంతా తిరుగుతున్నాడు. అడిగితే నువ్వు చెరుకు తోటలో ఉన్నావు అని చెప్పా. నువ్వెందుకు చెప్పావురా? ఫోటో చూపించాడన్నా. ఫోటో చూపించాడా? బేసిక్గా నేను అప్పు తీసుకుని నాకు ఎవిడెన్స్ కనిపించవే. సంథింగ్ ఫిష్. నేను వస్తా. నమస్తే కొల్లరాజ్. రాంబాబు అంటే నువ్వేనా? ఎన్ని రోజులు ఎక్కడున్నావురా? చెరుకు తోటలో. నువ్వు ఎక్కడైనా ఉండు, అయినా ఈ ఊర్లో నా గురించే తెలుసుకోవాలి, నా గురించే మాట్లాడుకోవాలి. నా ఫాలోయింగ్ అలాంటిది. ఆడేవట్రా నా దగ్గరికి వచ్చి నీ గురించి అడుగుతాడు? నా ఈగో హట్ అయింది. నువ్వేం చెప్పలేదుగా? చెప్పలేదు. బతికిచ్చావురా బాబు నువ్వు, నీ ఈగో. వెళ్ళలే.
ఒరే రాంబాబుగా, నీ కోసం ఎక్కడ వెతకాలి, ఎంతమందిని అడగాలి? అసలు నువ్వెక్కడున్నావురా ఈ ఊర్లో? ఈడు ఊర్లోకి వచ్చాడేంటి? ఇన్ని రోజులు నా గురించి వెతికేది ఈడేనా? అమ్మో, అస్సలు ఉండకూడదు. అన్నా రాంబాబు అన్న, నువ్వేంటన్నా ఇక్కడ? నువ్వు భయపడుతున్నావేంటన్నా? నీ గురించి ఆడు అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది. వేసేయమంటావా? పోరా ఇక్కడి నుంచి. అయితే వేసేస్తా అన్నా, అయితే వేసేస్తా. ఈడొకడు ఏ సైడ్ తప్ప ఏమి తెలియదు వీడికి. నా చెల్లినే గెలుస్తావారా రాంబాబుగా? ఇక్కడ వచ్చావరా? ఆడేమో ఆడి చెల్లిని గెలికినందుకు నన్ను చంపడానికి ఊరంతా తిరుగుతుండు. ఈడేమో వీడి దగ్గర అప్పు తీసుకున్నానని చెప్పి నా కోసం ఊరంతా తిరుగుతుండు. ఇప్పుడు ఉన్నాను అస్సలు సేపు. చెరుకు తోటకే పోదాం. అందరి దగ్గర డబ్బులు తీసుకొని అందరినీ పకరాలు చేస్తుంటే ఎంత బాగుందో. ఏరా రాంబాబు, ఎలాగొన్నా? ఏయ్, ఏరా, నీకోసం ఊర్లో లండన్ రాజు ఎక్కడంటే ఎప్పుడూ తెలియదు అన్నాడు. ఆఖరికి నీకోసం వెతికితే నా బ్యాగ్ కొట్టేశారు, ఫోన్ కొట్టేశారు. ఎంత వెతగలరు నీకోసం? ఒకడికి 1000 రూపాయలు ఇస్తే నువ్వు చెరుకు తోటలోనే చెప్పాడు. ఇగో దొరికావు. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? అరే, ఈ 10 ఎకరాల పొలం ఎవరిది అనుకున్నావు? తెలీదా? నాదేరా ఈ చెరుకు తోట. దీన్ని అమ్మేసి నీకు డబ్బులు ఇద్దాం అనుకున్నా. ఇచ్చారా త్వరగా? అరే, పంటకు వచ్చింది, అమ్మేసి నీకు ఇచ్చేస్తా. ఎన్ని నెలలు? అంటే అది ఒక 3 నెలల్లో ఇచ్చేస్తా. మాట తప్పవు కదా? తప్పను అసలు. అరే, ఫ్రెండ్షిప్కి ఇదేరా నువ్వు ఇచ్చేది? వద్దులే, నీ ఫ్రెండ్షిప్ నాకు తెలుసు. ఇచ్చేస్తా. ఫోన్ చేస్తాను, మర్చిపోకు. ఇచ్చేస్తా నేను. 3 నెలలు అయింది, వర్క్లో కూడా మర్చిపోయాను. ఈ రాంబాబు డబ్బులు ఇస్తాన్నాడే, ఫోన్ చేద్దాం. The subscriber is currently switched off. స్విచ్ ఆఫా? ఏరు దాటగాని తెప్ప తిరిగేసినట్టు వీడు ఊరు దాటగాని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేశాడు. మళ్ళీ వీడి కోసం వెతకాలా? ఒరే రాంబాబుగా, నువ్వు అయిపోయావురా. రే బావా, నా టైం వచ్చిందిరా. అర్జెంట్కి 3 లక్షలు కావాలి. 3 లక్షలా? ఇప్పుడు ఎందుకురా? నా డబ్బులు ఇప్పుడు ఎందుకు అంటావేట్రా? చెప్పిన కదా అవసరం వచ్చి అడుగుతానని. అది వర్క్లో ఉన్నట్టున్నావు, సాయంత్రం వస్తాను, అంతేగా? వీడికి నిజం తెలిస్తే నన్ను ఏం చేస్తాడో. వచ్చేసా. డబ్బులు ఎవరా? క్యాషా? ఇచ్చేయి. అకౌంటా? ట్రాన్స్ఫర్ చేసే. అలా చూస్తున్నావేంట్రా? మన రాజుగారు లేడు? అదేరా లండన్ రాజుగాడు. వాడు లేడు కదరా, మీ రూమ్లో లేడు కదరా. అదేరా నేను చెప్పేది. వాళ్ళ అమ్మకి బాగలేకపోతే 3 లక్షలు అడిగాడు రా, నేను ఇచ్చేసాను రా. 3 లక్షలు రా అడిగి ఇచ్చేసావా? అవి నా డబ్బులు రా. నీ జాలి తగలయ్యా, నాకు అవసరం. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 3 డేస్లో నాకు అరేంజ్ చేసి ఇవ్వాలి. ఒరే రాజుగా, నిన్ను వదలనరా. మీ అమ్మకు బాగోలేదని నా దగ్గర డబ్బులు తీసుకున్నావు. అరే, నా డబ్బులు కాదురా అవి, ఆ సోముగోడు డబ్బులు. ఇప్పుడేమో నీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావు. నన్ను ఎందుకురా టెన్షన్ పెడుతున్నావు? నిన్ను వదలనరా. నువ్వు దొరికితే డబ్బులు వసూలు చేసుకుని వెళ్తా. ఊరంతా శత్రువులు అయిపోయినారు మనకి. సిటీకి పోదాం, అక్కడైతే మనకి ఏ గొడవ. ఇంతకీ ఊరి దగ్గరికి వెళ్దాం అబ్బా. ధర్మాగాడి దగ్గరికి వెళ్దాం.
వదిలే. చెరుకు తోట అమ్మి 3 నెలలు డబ్బులు ఇస్తానని చెప్పాడు. లేదంటే ఒప్పుకోడు. మరి ఎవరున్నారబ్బా? మా బామర్ది గారు కదా, ఆడైతేనే కరెక్ట్. బామర్ది ఎలా ఉన్నావురా? ఏం చేస్తున్నావు? ఏంటి ఏమైనా సిటీలో నీ రేంజ్ వేర్రా. అన్నట్టు సిటీలో నువ్వు ఎక్కడుంటావురా? వీడేంటి ఇంత సడన్గా ఫోన్ చేసి అప్పేయంగా బాగున్నావా అని అడుగుతున్నాడు? అమీర్పేటలో రా. అయితే నేను హైదరాబాద్ వస్తున్నా. ఇంత సడన్గా దేనికిరా? ఏం లేదురా, ఊర్లో ఫాలోయింగ్ ఎక్కువ పెరిగిపోయింది. అక్కడికి కూడా వచ్చి ఫాలోయింగ్ పెంచుకుందామని సిటీలో, అందుకని హైదరాబాద్ వస్తున్నా. వచ్చేస్తున్నా. వీడేంటి ఎంత సడన్గా వస్తున్నాడు? నేనేం చేయాలరా బాబు? షట్. అరే నీ సొంత ఫ్లాట్ భలే ఉందిరా. నిజంగా మాట్లాడరా, ఓనర్స్ అంటారు. అంటే ఫ్లాట్ నీది కదా, మరి ఊర్లోకి వచ్చినప్పుడు అంత బిల్డప్ ఇస్తాయిందిరా. హైదరాబాద్ లో నాకు సొంత ఫ్లాట్ ఉంది అని. నాకంటే పెద్ద కంత్రి నా కొడుకున్నారు. సరే కానీ ఎన్ని రోజులు ఉంటావు? 3 రోజులు వెళ్ళిపోతున్నాం అనుకుంటా. 3 నెలలు ఉంటా. నువ్వేంటి సంగతి ఇక్కడ? బయలుదేరా. చల్లే ఆడోకులే, 3 వారాలు ఉంటాలే. సరే కదా. అమ్మో, వీడికి నా పాస్ట్ గురించి తెలియకూడదు. నా ప్రజెంట్ తెలిసిపోయింది, ఇప్పుడు ఎలా? అవునరా, నాకు ఒక డౌట్. నువ్వు ఊర్లోకి వచ్చినప్పుడు తెగ బిల్డప్ ఇచ్చేవాడు కదరా. అది అప్పుడు. ఇక్కడ ఎలా ఉన్నా ఊరు వచ్చినప్పుడు మాత్రం రాజాలా కనిపించాలి. కరెక్టే. మనం ఎన్ని ఏదో పనులు చేసినా హుందాగా ఉండాలి. నీతో మాట్లాడే టైం లేదు నాకు. పన్నెండు పోరా. వెళ్ళు నువ్వు నీ పత్యాపారం. అమ్మయ్య విడిపోయాడు. మనం తెచ్చిన సరికేమో బ్యాగ్లోనే ఉంది. అదే ఊళ్ళో తాగామనుకో అందరికీ భయపడాలి. అదే ఇక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. బిందాస్. నమస్తే బాబాయ్, మీరు ఇక్కడే ఉంటారా? మీకు మందు ఏం అలవాట్లేవా? బరాబర్ అన్నీ ఉన్నాయి. అవునా? రా మరే ఒక ఆట వేద్దాం. రాకాక నాకెవరు దొరుకుతాడా అని చెప్తున్నాను. ఆడుకుందాం రా. దో నీకు ఒక పెగ్గు, నాకు ఒక పెగ్గు. ఎంత ఆడదాం? 500 వేద్దాం. పేట అక్కడ. అబ్బా, ఇలా ఒక ఆట వేస్తూ ఒక పెగ్గేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తే ఆ కిక్కే వేరబ్బా. షో. ఇంకా పెగ్గ అవ్వలేదు, షో అయిపోయిందా? అయిపోయింది. ఊరు బాబోయ్, నువ్వు ఇంత ఫాస్ట్ ఉన్నావేంట్రా? ఆ పెగ్గ అవ్వకుండా కొట్టేసావు. రాత్రి మందు తాగుతాకని పెట్టుకున్న డబ్బులు. ఒక ఆట వేద్దామా? ఆట వద్దు, ఏమొద్దు నాకు. అరే ఆడవా? సరే పో. భయ్యా ఒక కొబ్బరి. నువ్వేంటి భయ్యా ప్లేస్ మారలి చేతిలో కత్తి మారదా?
కంగారు పడకు భయ్యా, ఇది మా బాబాయ్ షాపు. ఆయన కొంట్లో బాగాలేకపోతే నేను కూర్చున్నా అంతే. అవును, ఇంతకు మీకు ఆ రాంబాబు గారు దొరికాడా? లేదు భయ్యా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. మళ్ళీ మీ ఊరు వెళ్దాం అనుకుంటున్నా. ఆడు ఊరు వదిలి సిటీ వచ్చాడని తెలిసింది భయ్యా. ఆడు గనుక నాకు దొరకాలి, చచ్చాను నా చేతిలో. అవునా? దొంగ నా కొడుకు దొరక్కపోడా? సిటీలోనే కదా, ఎటుపోతాడు? కొబ్బరి వద్దులే భయ్యా, నీ మాటలతో నా బాడీ కూల్ అయిపోయింది. వస్తాను భయ్యా. భయ్యా భయ్యా ఆగండి, వస్తున్నా. భయ్యా ఆగండి భయ్యా, మీరు ఆ రాంబాబు గారి కోసం వెతుకుతున్నారు. వాడు ఏమైనా చేశాడా మీకు? డబ్బులు ఇచ్చాను భయ్యా, ఎగ్గొట్టు తిరుగుతున్నాడు. అలాంటోడు మీకు ఎలా పరిచయం భయ్యా? అదో పెద్ద స్టోరీలే భయ్యా. చెప్పండి భయ్యా, అలాంటి ఏదో నీకు ఎలా ఫ్రెండ్ అయ్యాడో తెలుసుకోవాలని ఉంది. వాడు నేను ఒకే ఆఫీస్లో వర్క్ చేసాం భయ్యా. ఆడు నా రూమ్లోనే ఉండేవాడు. ఇద్దరం జాబ్ మానేశాక నేను ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకునేవాడిని రూమ్లో. అక్కడ మొదలైంది భయ్యా కథ. ఉన్న విండో క్లోజ్. ఆయన నువ్వు సూపర్ రా, టైంకి లేస్తావు, చక్కగా వర్క్ చేసుకుంటావు. జాబ్ మానేసి ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఇంకా నిద్రపోతున్నావా? ఇంకా ఆలోచించలేదురా. ఆలోచించలేదా? ఆ 96 జాబ్ అంటే చాలా బోరు. ఇక షార్ట్ వే కోసం ట్రై చేస్తున్నా. షార్ట్ కట్ వేసా? అరే అది నీలాంటి వాళ్ళకి అర్థం కాదు, కానీ వెళ్ళి వర్క్ చూసుకోపో. వెళ్ళేటప్పుడు అడ్డోర్ వేసిపో. ఆహా, కావాలంటే ఇంకో దోసేసుకో, డబ్బులు నేను కడతా. సరిపోతుందా? దో ఇది కూడా తిను. నీకు జాబ్ లేదు, డబ్బులు ఎలా వస్తారా? అవన్నీ అప్పుడు రా, ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను డబ్బులు నేను కడతాను, నువ్వు తిను. సరిపోతుంది దోశ? ఇంకోటి చెప్పనా? చాలరా. ఏంట్రా ఈ మధ్య నువ్వు చాలా తేడాగా ఉన్నావు. నువ్వు ముందు తినరా. ఏంటా ధర్మ ఉర్కా? రాజ్ ఇదేంట్రా ఖాళీగా ఫోన్ చూసుకుంటున్నాడు? నీ అంత వేస్ట్గానైతే కాదులే. మరేం చేస్తున్నావురా? రమ్మి. నాశనం అయిపోతావురా, ఏదైనా జాబ్ చూసుకో. ఉచిత సలహాలు ఏమొద్దు. ఎలా ఉంటున్నారు వాడితో? వాడితో నాకేంటి కానీ వెళ్ళొస్తా. సరే ధర్మ, పార్టీ చేసుకుందాం. తప్పదంటావా? అరే పొద్దున్న నుంచి వర్క్ చేసుకుంటా ఉన్నాం, నైట్ టైం చిల్ అవ్వాలరా. ఒక పని చేయి, నువ్వు జీపే 1000 రూపాయలు నాకు పంపు. అలా చూస్తావేంట్రా? నాకు డబ్బులు రావాల్సినట్టు ఉన్నాయి, అవి వస్తానే నీకు ఇచ్చేస్తా. సరుకు కావాలిగా. నువ్వు అడగకపోయినా ఇచ్చేటోడిని. మళ్ళీ ఇప్పుడు మాట చెప్పదు. మరి పంపిస్తాలే పో. సరుకు తీసుకొస్తా, అర్ధగంటలో అన్నీ రెడీ చేసేస్తా. చల్. అరే మావా, నువ్వెవడురా? నా బెస్ట్ ఫ్రెండ్ రా, నా తిలక దడకను, నా హార్ట్ బీట్ ఎప్పుడు చెయ్యవురా. ధర్మ ధర్మ అని కొట్టుకుంటుందిరా. సోము దమ్మి, నేను ఒరిజినల్ రా, నీ ఫ్రెండ్ని. నమ్ముతున్నావుగా? నమ్ముతున్నారా? నమ్మాలిరా, ఎందుకంటే నా ఫ్రెండ్ రా. ఏడొకడు మందు ఎక్కువైపోతే ఏం వాగుతాడు అడిగే తెలియదు. ఓకే భయ్యా స్విగ్గీ. నేను ఆర్డర్ పెట్టలేదే. రే రాజ్, నువ్వేనా ఆర్డర్ పెట్టావా? అవునరా, మటన్ బిర్యానీ వచ్చిందా?
డబ్బులు ఇచ్చేయి, నేను తర్వాత ఇస్తా. రే ఆర్డర్ పెట్టే ముందు చెప్పొచ్చు కదరా. అరే నువ్వు వర్క్ లో ఉన్నావు, ఫుడ్ ప్రిపేర్ చేయడానికి లేట్ అవుతుందని నేనే ఆర్డర్ పెట్టా. డబ్బులు ఇచ్చేయి, తర్వాత నేను ఇస్తా. సర్లే. మటన్ బిర్యానీ ఓకే భయ్య. అరే ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది, బెట్టింగ్ పెట్టాలి. ఒక 500 ఇంటూ ఇవ్వు. బెట్టింగ్ కడతావా? ఈ బెట్టింగ్ నీకు అవసరమారా? అరే పిచ్చోడా, బెట్టింగ్ అంటే ఏమనుకున్నావు? 500 పెట్టావు అనుకో, ₹1,00,000 వస్తాయి. అదేలా రా 500కి 1,00,000కి? నీ ఆ బ్రెయిన్కి నీకు తెలియదులే. ఏమోరా, ఆ బెట్టింగ్లు అయితే నాకు తెలీదు. ఫోన్పే చేస్తాలే, వెళ్ళు. రై నేను బెట్టింగ్ గెలిచినాక మొత్తం డబ్బులు నిక్కిస్తా చూడు. సరే ఫోన్పే చెయ్యి, చేస్తావా? రే వాడు రూమ్లో ఉన్నాడా? ఉన్నాడు రా, నిద్రపోతున్నాడు. వాడితో జాగ్రత్త, వాడిని నమ్మంతం వాడేస్తున్నాడు. చా, వాడు అలాంటి వాడు కాదులేరా. డబ్బులు అడిగితే ఇస్తున్నా, తర్వాత ఇచ్చేస్తా అన్నాడు రా. వెని చెప్పినా నమ్మవురా. ఆ ఎదవతో జాగ్రత్త. ఓ పని చేయి, 3 లక్షలు నీ అకౌంట్లో వేస్తాను, నాకు అవసరం వచ్చినప్పుడు తీసుకుంటా. నా దగ్గర ఖర్చు అయిపోతాయిరా, మీ దగ్గర ఉంటే సేఫ్. సరేలే, అలాగే. ఓకే. $3 లక్షలా? ఆ డబ్బులు తీసుకుని ఊరికి చెక్కేయాలి. దానికంటే ముందు ధర్మాగాడికి మన మీద ఉన్న నమ్మకం కలగాలి. కొద్ది రోజులు ఈ ఎదవ పనులన్నీ మానేసి ఆ దగ్గర డబ్బులు తీసుకున్నా కదా, అవన్నీ క్లియర్ చేసేస్తే బాగుంటుంది. ఆ పనిలో ఉన్నాం. ఈ పుస్తకం మిగతా తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉంటుందని ఒక తల్లి ఆశిస్తున్నారు. ఏంట్రా బుక్ చదువుతున్నావా? కొత్తగా నీకు బుక్ చదివేటట్టు ఎప్పుడు ఉంటారా? అరే మన ఆయన చెప్పేటోడు, రోజుకి కనీసం బుక్లో 1 పేజ్ అన్నా చదవరా, అప్పుడే నాలెడ్జ్ పెరుగుతుందని చెప్పేటోడు. ఆహా, బతికిపోయావులే. మంచి అలవాట్లు ఉన్నారా నీకు? మరి అదేంట్రా? జ్ఞానలేఖ్యం, ఇది తాగితే నాలెడ్జ్ పెరుగుతుందంట, అందుకే తాగుతున్నా. పెంచుకో పెంచుకో, బాగా నాలెడ్జ్ పెంచుకో. ఇంతకు ముందన్నాడు మనం ఎదుర్కొనే వాళ్ళు మార్పులు ప్రపంచవ్యాప్త సాంకేతిక పరిజ్ఞాన రంగంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరే మావా, ఈరోజు కుక్ నేనే చేస్తా. ఏమన్నమాటావు? నీ నచ్చిన చీర, పాలకూర పప్పు, ఆలు ఫ్రై. ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలిరా. ఏ ఫ్రెండ్ అండ్ నీడ్ ఏదోలే లోలో అనేసా అన్నట్టు మర్చిపోయా. రైట్, డబ్బులు ఇప్పుడు ఎందుకురా? అవసరానికి ఇచ్చావు కదరా నాకు, తీసుకో. డబ్బులు ఇస్తా ఉంటే వద్దంటావు. నువ్వు నీ మొహమాటం. 5 నిమిషాల్లో వంట వండేస్తా, తీసుకొచ్చేస్తా. ఓకే. నాకు ఖర్చు పెట్టిన డబ్బులు అన్ని క్లియర్ చేశాను. ఆ 3 లక్షలు తీసుకొని ఊరు వెళ్ళిపోదాం. దానికి మనం ఏం చేద్దాం? ఈఎంఐ కట్టాలందామా? వద్దులే, అప్పుడు జాబ్ చేసుకొని నువ్వే కట్టుకోవచ్చుగా అంటాడు. ఏం చెప్తాం? ఐడియా, వాడకి ఎమోషనల్ ఫుల్ కాబట్టి అమ్మకు బాగలేదని చెప్తాం, ఆడే ఇచ్చేస్తాడు. రే ఏంట్రా పొద్దున్న అలా కూర్చున్నావు డల్గా? ఏమైందిరా? వద్దులేరా, పొద్దున్నే నీ మూడు స్పాయిల్ చేయడం ఎందుకు? ఏదైనా నాలోనే దాచుకుంటాను. ఆ బాధలు చెప్పి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. రే విషయం ఏంటో తెలియకుండా దాచడం పెద్ద తప్పురా. ఒక ఫ్రెండ్ బాధ నేను అర్థం చేసుకోలేనురా. చెప్పరా ఏం జరిగింది? అంటే అది రే ఏం జరిగిందో చెప్పరా. ఫోన్ వచ్చిందిరా, అమ్మ హాస్పిటల్లో ఉంది, 3 లక్షలు అర్జెంట్ కావాలరా.
3 లక్షలా? ప్లీజ్ రా, నువ్వే హెల్ప్ చేయాలి. వారంలో నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను రా. ఊరెళ్ళి పొలం అమ్మైనా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను రా. అమ్మకు బాగలేదు అంటున్నావుగా, ఇస్తానులే. నీ మీద ఒట్టురా, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను రా. బాధ పడకరా, నేనున్నాను కదా. రెండు ఊరను సరే. అది భయ్యా, ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాడి కోసం వెతుకుతూనే ఉన్నా. ఆఖరికి మీ ఊరు వచ్చాను భయ్యా. వెతికితే దొరికాడు. 3 నెలలు టైం అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. మళ్ళీ ఎస్కేప్ నా కొడుకు. వాడెక్కడ పోతాడు భయ్యా? వాడిక్కడే తెలిసిన వాళ్ళ రూమ్ లో కబుర్లు చెప్తూ పబ్బం గడుపుతూ ఉంటాడు. పెద్ద 420 నా కొడుకు. ఆడి క్యారెక్టర్ తెలిసిన ఎవ్వరు షెల్టర్ ఇవ్వడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా భయ్యా వాడిని. ఆడు గనుక నాకు దొరకాలి, చచ్చాను నా చేతిలో. చాలా థ్యాంక్స్ భయ్యా, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. వెతుకుతాం. అరే బావా, ఏమనుకోకుండా అర్జెంట్గా రూమ్ కాల్ చేసి వెళ్ళిపో. అలా అంటావేంట్రా బామర్ది? 3 వారాలని చెప్పి 3 నెలలు అయింది వచ్చి. నువ్వు రూమ్లో ఉంటే ఖర్చు అంతా నాకేరా. ఏంట్రా రూమ్లోకి వచ్చి ముందు తగ్గుతూ సిగరెట్ తగ్గుతూ ఎంజాయ్ చేస్తావా? దెబ్బేరా ఫస్ట్ ఇక్కడ నుంచే. బామర్ది బావ రూమ్ లేదు, పారా ఇక్కడ నుంచే. ఊరికే అరే ఫ్యామిలీ అనుకున్నారా? నువ్వు కాకపోతే ఇంకొకరు. అదేలా అస్గర్లే ఉన్నాడే. రాజు ఆగరా, పోయి ఈడికి దొరికిపోయానటి. ఎక్కడ పోయాడు? తప్పించుకున్నాడు. రాజుగారు ఇక్కడే ఉన్నారా? నాకు కనిపించారా? ఎక్కడ్రా వాడు? పట్టుకున్నావా? లేదురా, పిలిచాను రా, ఇలా పారిపోయాడు. నువ్వు అక్కడే ఉండరా, నేనే వస్తున్నా. త్వరగా రారా. ఏరా వాడు? తప్పించుకున్నాడు రా, ఈ ఏరియాలో ఉంటాడు. ఇలా దొరుకుతున్నాడు. హలో బాబు. హలో బాబు, గుర్తుపెట్టావా? ప్యాకెట్ 500 తీసుకున్నా. నేను అప్పుడు వచ్చి కనుకోలే. మంచి మూడ్లో ఉన్నాను. 500 తెచ్చాను. గేమ్ వేసుకున్నా. గేమ్ అరే నాకు ఇప్పుడు మూడ్ లేదు, నువ్వు పోవయ్యా. బాబు ఒక ఆర్డర్ ఇస్తా రా, మంచి మూడ్లో ఉన్నా. ఒక గేమ్ వేసుకున్నా. అన్ని క్వార్టర్ వద్దు, ఏమొద్దు, నువ్వు పోవయ్యా. వెళ్దాం పద. ఎందుకురా తప్పించుకొని తిరుగుతావు? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకున్నావు. బ్యాగ్ వేసుకుని రోడ్లు వెంబడి తిరుగుతున్నావు. నీకు డబ్బులే కదా కావాలి? అవునరా, నాకు డబ్బులే కావాలరా. అయితే ఒక పని చేయి, నేను ఒకటికి ఇచ్చా డబ్బులు, వాడి కోసమే తిరుగుతున్నా అంతా. ఆడ అడ్రస్ కనపడలే, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఆడు మొబైల్ లేపుతానే నీ డబ్బులు ఇచ్చేస్తా. సరే నువ్వు మారవాడా? ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పుకొని తిరుగుతావు? సిగ్గు అనిపిట్లా? వీడు మంచోడు కాబట్టి నిల్చొని మాట్లాడుతున్నాడు. అదే వేరేవాడు కొట్టి మాట్లాడేవాడు. రే అవన్నీ వదిలే, నువ్వు నాకు డబ్బులు ఇస్తావా లేదా? అరే చెప్పాను కదరా, ఆడు ఫోన్ ఆనవుగానే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. రే ఈ డ్రామాలు వద్దురా. నువ్వు అప్పు తీర్చలేనని ఒక్క మాట చెప్తే ఆ 3 లక్షలు ఏదో నేను ఇచ్చేవాడిని కదరా. ఫ్రెండ్ పరువు తీసావు కదరా.
లైఫ్లో మళ్ళీ ఇప్పుడు నాకు కనిపించు. ఏయ్ నువ్వెందుకు రావడం? తీసుకుని వాడు కదా, వాడే వేస్తాడు. ఆ డబ్బులు నేనేస్తాలేరా, వదిలే. ఏదైనా ఓ ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చి నువ్వు ఇబ్బంది పడ్డం నాకైతే నచ్చలేదురా. రే, మోసం చేసినోడిని నమ్మచ్చు, నమ్మక ద్రోహం చేసినోడిని అస్సలు నమ్మలేదు. మళ్ళీ వాడిని నమ్మి మోసపోలేను రా. అరే తప్పైపోయింది, సారీ, నన్ను క్షమించు. ఏదో డబ్బులకు కకృతి పడి నానా దారులన్నీ దొక్కాను. ఇప్పుడే నీకు డబ్బులు పంపించాను, చూసుకో. క్షమించడానికి నేను ఎవరినరా? ఏదైనా దేవుడు క్షమించాలి. నువ్వు నా ఫ్రెండ్వి, తప్పు తెలుసుకున్నావు, అదే చాలు. వెళ్దాం. అరే డబ్బులు పడ్డాయిగా, తొక్కలో సెంటిమెంట్ లేదురా. మళ్ళీ నీ తొక్కలో 3 లక్షలకి ఇంత బిల్లప్ప. అలా పోదమ్మా.